హలో అందరికీ. ఒక టాటా ఏసీ వెహికల్ అయితే మన వర్క్షాప్‌కి వచ్చింది. ఈ వెహికల్ యొక్క కంప్లెయింట్ ఏంది అంటే, చూసిర్రు కదా, ఇంజిన్ అయితే పూర్తిగా ఆయిల్ తోటి తడిసిపోయింది. ఆయిల్ లీకేజ్ అయితే ఈ వెహికల్ యొక్క కంప్లెయింట్. అండ్ ఈ వెహికల్‌ని కస్టమర్ రీసెంట్‌గానే తీసుకున్నారంట. అండ్ విషయానికొస్తే ఈ లీకేజ్‌కి కారణం క్యామ్ షాఫ్ట్ బ్యాక్ సైడ్ ఉండే క్యామ్ డమ్మీ నుంచి విపరీతంగా లీకేజ్ అయిపోతుంది. ఎందుకంటే క్యామ్ డమ్మీ పోయింది. అక్కడి నుంచి విపరీతంగా ఆయిల్ అయితే లీకేజ్ అయిపోయి చూసిర్రు కదా, ఇంత లీకేజ్‌కి అయితే కారణమైంది. ఈ క్యామ్ డమ్మీ పోయే కంప్లెయింట్స్ అయితే ఈ వెహికల్‌కి చాలా అరుదుగా వస్తాయి. ఆ అరుదుగా వచ్చే వెహికల్స్‌లలో ఈ వెహికల్ అయితే కలిసింది, అంతే తేడా. అండ్ క్యామ్ డమ్మీ అయితే కొత్తది ఫిట్ చేయడం అయితే జరిగింది. నేను ఇది ఫిట్ చేస్తుండగా కస్టమర్ ఏమన్నారంటే, ఆయిల్ అయితే చాలా లీకేజ్ అయిపోయింది కదా భయ్యా, మనం ఇంజన్‌లో కొత్త ఆయిల్ అయితే పోసేద్దాం, ఆయిల్ చేంజ్ చేసేయండి అని చెప్పేసి అన్నారు. ఆయన కోరిక మేరకు ఈ వెహికల్‌కి డీజిల్ ఫిల్టర్స్ అండ్ ఆయిల్ ఫిల్టర్ అండ్ ఇంజిన్ ఆయిల్ కూడా కొత్తది పోసేయడం జరిగింది. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేసింది నేను వీడియో తీయలేకపోయినా, సారీ. ఈ వెహికల్ సంగతి ఇట్లుంటే, నేను నిన్న మార్నింగ్ ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసిన. ఒక 2 minutes 18 seconds దాకా ఉంటుంది. ఆ వెహికల్కి సంబంధించిన ఈ కూలెంట్ పైపే ఇది. ఈ కూలెంట్ పైప్ నుంచి విపరీతంగా కూలెంట్ లీకేజ్ అయిపోయి కస్టమర్ చూసుకోకుండా నడిపితే ఆ వెహికల్కి ఖర్చు ఎంత పెరిగిందో మీరు ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద లింక్ ఇస్తున్నా, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఉంటా, మంచిది, బాయ్, జై హింద్.